అందరికీ నమస్కారం. అందరూ కూడా సంతానం కోసం ఇక్కడికి వచ్చారు. ఆ సంతానం పొందటం కోసం మీ వెనకాల భగవంతుడు నిలబడి మీ కష్టాలు తీర్చడానికి, కన్నీళ్లు తీర్చడానికి, అవమానాల నుంచి మిమ్మల్ని బయట పడేయడానికి ఆ భగవంతుడే మీ వెనకాల నిలబడి మిమ్మల్ని పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు. సంతానం పొందాలంటే మీ అందరికీ తెలుసు, ఒక మంచి ఆహారం తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి, మంచి వ్యాయామం చేయాలి, అలాగే మంచి మనసుతో భగవంతుడిని నమ్మి గట్టిగా నిలబడాలి. అలా పట్టుదల, ఓర్పు ఇవన్నీ ఉంటే భగవంతుడిని మెప్పించి మనం ఆ బిడ్డని పొందటం ఈజీ అవుద్ది. మీ అందరూ కూడా అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను కౌన్సిలింగ్లో మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు భోజనానికి కూర్చున్నారు కాబట్టి భోజనం వరకు మీరు ఒక పాయింట్ మాత్రం బాగా జ్ఞాపకం చేసుకుని రేపు మీరు ఇంటికి వెళ్ళాక కూడా ఇలాగే ఫాలో అవ్వాలి. ఏమిటంటే భోజనాన్ని సాదాసీదా ఏదో అన్నము కూర ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టు కాకోకుండా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావించి తీసుకోవాలి. ఈ ఆహారమే మీకు విటమిన్స్ కింద, మినరల్స్ కింద, న్యూట్రియంట్స్ కింద, ట్రేస్ ఎలిమెంట్స్ కింద, యాంటీ ఆక్సిడెంట్స్ కింద మారి మీ శరీరంలో ఒక పిండాన్ని పెరగడానికి, ఆ పిండం పెరిగి నీ బిడ్డ కింద మారడానికి, మారి నీ చేతుల్లోకి వచ్చి నిన్ను మాతృదేవత పితృదేవత చేయడానికి మూలాధారం ఈ ఆహారానికి అంత ఉంది. అందుకే మీరు ఆహారం తినేటప్పుడు ఏదో ఫోన్లు చూస్తూనో టీవీలు చూస్తూనో ఏదో తిన్నామంటే తిన్నామన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో తినొద్దు. ఒక పవిత్ర భావనతో ఈ ఆహారం అనేది ఆ భగవంతుడు ప్రసాదంగా భావించి, నువ్వు వెంకటేశ్వర స్వామిని కొలిస్తే వెంకన్న ప్రసాదం కింద, యేసు ప్రభుని తోలుకుంటే యేసయ్య ప్రసాదం కింద, అల్లాని నమ్మితే అల్లా ప్రసాదం కింద భావించి స్వీకరించండి. అలాగే వండుకునేటప్పుడు కూడా ఎలాంటి దురాలోచనలు రానివ్వకుండా చక్కని ఆలోచనతో భగవంతుడి నామస్మరణతో ఈ ఆహారము ఒక లోకరక్షకుడు లాంటి బిడ్డని ఈ ప్రపంచానికి రప్పించడానికి ఇది ఒక ఫ్యూయల్ లాగా ఈ ఆహారము ఉపయోగపడబోతుంది. అలాంటి ఆహారాన్ని నేను సిద్ధం చేయబోతున్నాను అన్నట్టుగా మీరు వండుకోవాలి. అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మీరు ఎవరు పడితే వాళ్ళ చేతుల మీదుగా ఆహారాన్ని స్వీకరించకూడదు. మీ శత్రువులు కానీ, మీ కీడు కోరే వాళ్ళు కానీ, మిమ్మల్ని అవమానించే వాళ్ళ చేతుల మీదుగా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి ఆహార పదార్థాన్ని మీరు స్వీకరించొద్దు. అది విషంతో సమానం. ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు తీసుకోండి. మీరన్నీ నేను చెప్పే మీకు కొంచెం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటాయి. ఇదేమిటి డాక్టర్ అని మనం వస్తే సైన్స్ చెప్పకోకుండా ఏదో అభూత కల్పనలు చెప్తున్నాడు ఈయన అనుకోవచ్చు. ఇదంతా సైన్సే. మీరు ఆక్సిజన్ పీల్చి బతుకుతున్నారు. ఏది ఆక్సిజన్ చూపించంటే మీరు చూపించగలుగుతారా? చూపించలేరు. కానీ ఆక్సిజన్ పీల్చి బతకట్లేదా? సైన్స్ కనపడకపోతే సైన్స్ కాకుండా పోలేదు. పులిహోర తింటారు ఇంట్లో కూర్చొని. మన పూర్వీకులు అదే గుడిలోకి వెళ్ళి పంతులు గారి ద్వారా కొన్ని మంత్రాలు చదివి దాని మీద మంత్రజలం చల్లి అదే పులిహోరని నీ చేతిలో పెడితే అది ప్రసాదం. ముస్లింలు హలాల్ చేస్తారు. క్రిస్టియన్లు పాస్టర్ గారి దగ్గర నుంచి ద్రాక్ష రసము బ్రెడ్ తీసుకుంటారు. రోడ్డు మీద తాగకూడదా? అది జ్యూసు, ఇది ప్రసాదం. ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఒక భగవంతుడు లాంటి వ్యక్తి అయితే దానికి భగవంతుడి నామస్మరణ తోడైతే అది ప్రసాదంలాగా మారుద్ది అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకోండి. ఇలాంటి ఎన్నో విషయాలు నేను మీ కౌన్సిలింగ్లో చెప్పబోతున్నాను. ప్రపంచంలో ఎక్కడా రాని ప్రెగ్నెన్సీలు డాక్టర్ వైఎస్ బాబు దగ్గర ఎందుకు వస్తున్నాయి? అది కూడా 16,000 మందికి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. ఇది ఒక వరల్డ్ రికార్డ్. ఎలా సాధించాడు ఈ డాక్టర్? మిగతా వాళ్ళు చదివినట్టే ఎంబీబీఎస్ చదివాడు, డీజీఓ చదివాడు, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు అయినా కూడా
ఎక్కడికి వెళ్ళినా ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్న ఈ రోజుల్లో ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా ఏ డాక్టర్ అయినా 2000 3000 మందికి మహా అయితే ప్రెగ్నెన్సీలు తెప్పించగలిగారు. కానీ ఈ డాక్టరు 16,000 మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాడు న్యాచురల్గా. మీ తాతల్లాగా, మీ మామల్లాగా, మీ బామ్మల్లాగా. వాళ్ళు ఎలాగైతే న్యాచురల్గా పొందారో అలాగే నేను చేస్తున్నా. వాళ్ళు ఎలాగైతే చక్కటి ఆహారాన్ని పశువుల ఎరువులతో పండించుకుని స్వీకరించారో అలాగే నేను కూడా మనం తీసుకుందామంటే ఇప్పుడు రోజుల్లో కుదరదు. మనం తిన్న ఆహారం మొత్తం ఎరువులు, పురుగుల మందులు, కలుషితం అయిపోయి ఉంది, కెమికల్స్తో నిండిపోయి ఉంది. నీరు కలుషితం, ఆహారం కలుషితం, గాలి కలుషితం. అయినా కూడా మరి మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఆ లోపల మన శరీరంలో జరుగుతున్న ఆ హార్మోన్ల సెగకి మన వీర్యకణాలు డ్యామేజ్ అవుతున్నాయి, అండాలు డ్యామేజ్ అవుతున్నాయి. వాటిని గుర్తించి రిపేర్ చేసుకోవాలి. మన బిడ్డని మనం పొందగలగాలి. ఇలాంటి విషయాలన్నింటినీ సైంటిఫికల్గా మన పూర్వీకులు చేసింది మొత్తం సైన్సే. అదే సైన్స్ని నేను మరో కోణంలో నుంచి మీకు చూపించి మళ్ళా మిమ్మల్ని రియలైజ్ అయ్యేటట్టు చేసి మీరు ఏదైతే బిడ్డ కావాలని కోరుకుంటున్నారో ఆ బిడ్డని కుట్లు లేకోకుండా, కోతలు లేకోకుండా, రక్త చుక్క రాకోకుండా, మత్తు లేకోకుండా, ఈ ఐవీఎఫ్లు ఆపరేషన్లు అనే హింస లేకోకుండా చక్కగా వచ్చేటట్టు చేస్తూ ఉన్నాను. ఇదంతా చేయగలుగుతున్నామంటే భగవంతుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటేనే జరుగుతుంది. మరి అదే భగవంతుడు మరి నా చేతుల ద్వారా 16,000 మందికి ఇచ్చాడు. వైద్యో నారాయణో హరిగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి మరి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు భగవంతుడి ద్వారా చేశాం. కాబట్టి మేము చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా వచ్చిన పుణ్యం మా చేతుల మీదుగా మీకు ఆ ప్రసాదం అందితే, ఆ భోజనం అందితే మీకు కూడా మీరు అనుకున్న కోరిక నెరవేరి మీకు కూడా 12 బిడ్డ పుడుతుంది అనే ఆశతో మరి మా దంపతులు మీకు ఈరోజు ఆ ప్రసాదాన్ని అందించబోతున్నాం. మీరు అందరూ స్వీకరించండి. ఆ స్వీకరించి ఆ వచ్చిన మరి ఆ బిడ్డని మీరు చంకనేసుకోగలిగితే మీరు పితృదేవత, మాతృదేవత అవుతారమ్మా. మీరు కూడా దేవుళ్ళు అవుతారు. ఎందుకంటే మీరంతా దేవుడు బిడ్డలు కాబట్టి దేవుళ్ళే అవుతారు. సో ఎలాంటి సందేహం లేదు, మీరు అందరూ ప్రెగ్నెన్సీ పొందగలుగుతారు. మనం చెప్పిన కొన్ని రకాలైన జాగ్రత్తల్ని జాగ్రత్తగా మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఫాలో అవుదురు. కానీ నేను కౌన్సిలింగ్ అది ఇస్తాను, ఆ తర్వాత అవన్నీ ఫాలో అవుదాం. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం ఎందుకు డాక్టర్ గారు అని మీరు అందరూ అడగొచ్చు. ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే చాలామంది ఫోటోలు వీడియోలు తీస్తున్నారు ఎందుకు అని అడుగుతారు. మీరందరూ తెలుసు ఇక్కడికి వచ్చాక మనం ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. అది కూడా ఫీజు 500 సంవత్సరానికి. మరి 500 ఫీజు సంవత్సరానికి తీసుకుంటూ కూడా మనము ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకే నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకోగలుగుతున్నాం. వస్తున్నారు, తిని తినక వస్తున్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బ్లడ్ టెస్ట్లను, ఆ స్కానింగ్లను, లేకపోతే ఆ మందులను లేట్ అవుద్ది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా లేట్ అయినట్టు ఇక్కడ లేట్ అవుద్ది. సమయానికి భోజనం కోసం బయటికి పంపిస్తుంటే దగ్గరలో హోటల్ లేక ఇబ్బంది పడుతున్నారు. హోటళ్ళు దొరికిన ఆ బడ్డీల దగ్గర తిని తినక లేకపోతే ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. వీళ్ళకి మనమే తీసుకొచ్చి ఆహారం పెడితే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పి అమ్మ మనసుతో ఆవిడ ఆలోచించి ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకే గత 7 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కింద మేము భోజనం పెట్టగలుగుతున్నాం. కేవలం 500 ఫీజు తీసుకుని, అది కూడా సంవత్సరానికి. నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే డాక్టర్లు ఉన్నారు ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేస్తూ. మరి వాళ్ళు ఇంకా ఎంత ఈజీగా పెట్టచ్చు. మరి వాళ్ళు ఈజీగా పెట్టగలిగిన దాన్ని పెట్టలేకపోతున్నారంటే కారణం ఏంటి? వాళ్ళకి కూడా ఈ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. నాకు రాలా 30 ఏళ్ళైనా, 30 ఏళ్ళ బత్తాకాయ సర్వీస్ నాకు రాలా. కానీ కరణేష్ మంత్రిలాగా నా భార్య నాకు ఆలోచన ఇచ్చింది. భగవంతుడు ఆవిడ నుంచి నాకు ఆ సందేశాన్ని ఇచ్చాడు. అలాగే ఇదే ఫోటో, ఇదే వీడియో చూసి మీరు యూట్యూబ్లో చూసి మీరు ఇక్కడ వరకు రాగలిగారు. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు పొందబోతున్నారు కూడా. మరి ఇలాగే ఈ వీడియో ఫోటోను చూసి అక్కడున్న డాక్టర్లు కూడా
మనసు మారి వాళ్ళకు వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టుకుంటే ఇది రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ కొత్త సంస్కృతికి నాంది పలుకుద్ది. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అవుద్ది. భగవంతుడు మా ద్వారా స్టార్ట్ చేశాడు. ఈ ప్రపంచం మొత్తాన్ని ఇది దారి చూపించబోతున్నాడు ఈ వీడియో ద్వారా అన్న ఆలోచనతో ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అందరూ మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. అమ్మ, మీ అందరూ కూడా చక్కగా ఇక్కడికి వచ్చారు. ఇదే ఓర్పు, ఇదే పట్టుదల మెయింటైన్ చేయండి. ఖచ్చితంగా ఆ భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు. అతి తొందరలోనే బిడ్డని పొందుతారు. మరి అమ్మ నాన్న అవ్వగలుగుతారు. మీకు ఎలాంటి సందేహం లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మేము ఒక బుక్ ఇస్తాం. దాంట్లో క్లియర్గా ఉంటుంది ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటివి తింటే మీకు మంచిది అనేది. మీరు అమ్మ నాన్న కాగలరు. ఒక ఆశీస్సునే ఒక బుక్ రూపంలో పెట్టాను నేను. అలాగే ఆ వంటలు ఎలా చేసుకోవాలనేది ఎక్కటి హబ్ అనే ఛానల్లో మన వంటలక్క పావని మేడం 500 వంటలు చేసి మీకు పెట్టారు. మేడం చేస్తున్నారు ఎన్నో రకాల కృషులు, సేవా కార్యక్రమాలతో పాటు మీకు 500 వంటలు మీరు నేర్చుకున్నారా లేదో, ఇంతకుముందులాగా మామలు ఉండి నేర్పిస్తున్నారా లేదో, మీరు ఆ యూట్యూబ్లో వీడియో అన్నా చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీకు ఉపయోగపడే వంటల్ని 500 వంటల్ని వండి దాంట్లో పెట్టారు. ఎక్కటి హబ్ ఛానల్లోకి వెళ్ళి వంటలు అని కొడితే వస్తుంది, లేదా యూట్యూబ్లోకి వెళ్ళి ఎక్కటి హబ్ వంటలు అని కొడితే వచ్చేస్తాయి. అవన్నీ మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి చక్కగా చేసుకోండి. చక్కగా వీటిని ఆహారాన్ని తీసుకోండి. మీకు బిడ్డకు కావలసిన పోషక విలువలన్నీ వాటిలో దొరుకుతాయి. అలా మీరు ఆవిడ వంటలక్కలాగా, నేను డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలని మేము మా మనసారా మేము ప్రయత్నిస్తున్నాం. మీరు కూడా ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మా నాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.